ఓం శాంతి 25/3/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మహానతకు ఆధారం సంకల్పము, మాటలు, కర్మల చెకింగ్. ఈరోజు బాప్దాద తన చరిత్ర భూమి, కర్మభూమి, వరదాని భూమి, మహోన్నత తీర్థభూమి, మహోన్నత యజ్ఞ భూమి యొక్క సహయోగులందరితో మిలనం చేయడానికి, కలయడానికి వచ్చారు. మధుబన్ నివాసులనగా మహాపావన ధరిత్రిపై నివసించువారు. ఈ భూమిపైకి వచ్చే వారి పాత్ర కూడా శ్రేష్టమైనది. అంటే ఇక్కడ నివసించే వారి పాత్ర ఎంత శ్రేష్టమైనదో ఆలోచించండి. శ్రేష్టాత్మల నివాస స్థానం కూడా శ్రేష్టమైనదిగా మహిమ చేయబడింది. ఇక్కడికి వచ్చే వారి స్వయాన్ని భాగ్యశాలురుగా అనుభవం చేస్తారు. అనేక అనుభవాలను స్వయంలో అనుభూతి చేస్తారు. అంటే ఇక్కడే ఉన్న వారి అనుభవం ఇంకెలా ఉంటుంది? జ్ఞాన సాగరంలోనే ఉండే ఆత్మలు ఎంత శ్రేష్టమైన వారు. మధుబన్ నివాసులందరూ స్వయాన్ని ఇంత శ్రేష్టంగా అనుభవం చేస్తున్నారా? స్థానము ఉన్నతంగా ఉన్నట్లే స్థితి కూడా ఉన్నతంగా ఉంటుందా? క్రిందికి రారు కదా. మధుబన్ నివాసులకు ఎన్ని రకాల లిఫ్ట్ బహుమతులుగా లభించాయో తెలుసు కదా. ఎప్పుడైనా వాటిని లెక్కించారా? లేక లెక్కించలేనన్ని ఉన్నాయా? మధుబన్ను మహిమ చేసే పాటను అందరూ పాడతారు. మరి మధుబన్ నివాసులు ఆ పాటను పాడుతున్నారా? దూరంగా ఉండేవారు కూడా మధుబన్ నివాసుల చిత్రాలను తమ హృదయంలో ఎంత శ్రేష్టంగా గీస్తారో తెలుసా? అలాంటి మీ చిత్రాన్ని చైతన్యంగా తయారు చేసుకున్నారా? ఎలాగైతే స్థూలమైన పర్వతం ఉన్నతంగా ఉంటుందో అలా ఉన్నత స్థితి అనే పర్వతంపై ఉంటున్నారా? అలాంటి ఉన్నతమైన స్థితిలో పాత ప్రపంచ వాతావరణ ప్రభావం ఏది పడదు. ఇలాంటి స్థితిలో ఉంటున్నారా? లేక క్రిందకు వచ్చేస్తూ ఉన్నారా? క్రిందికి రావాల్సిన అవసరం ఉందా? మధుబన్ నివాసులకు 2 రేఖలు ఉన్నాయి. ఒకటేమో మధుబన్ అనే రేఖ లోపల ఉన్నవారు, రెండవది సదా శ్రీమతం అనే రేఖ లోపల ఉన్నారు. కావున మీరు 2 రేఖల లోపల ఉన్నారు. డబల్ రేఖల లోపల ఉన్నవారి స్థితి ఎంత శ్రేష్టంగా ఉంటుంది. ఈరోజు బాప్దాదా తమ భూమిలో నివసించు వారిని కలుసుకునేందుకు వచ్చారు. తండ్రి చరిత్ర భూమి కదా, కనుక ఈ భూమి నివాసులపై విశేష స్నేహం ఉంటుంది కదా. పాపం ఈరోజు భక్తులు భూమి యొక్క మట్టిని మస్తకంలో దిద్దుకునేందుకు తప్పిస్తున్నారు. కానీ మీరు సదా అక్కడే నివసిస్తున్నారు అంటే ఎంత అదృష్టవంతులు. అందరూ హృదయ సింహాసన అధికారులే. కానీ మధుబన్ నివాసులు ఇంట్లోనూ ఉన్నారు, హృదయంలోనూ ఉన్నారు. డబల్ అయింది కదా. అందరికంటే తాజా సరుకు మధుబన్ వాసులకు లభిస్తుంది. అందరికంటే మంచి అనుభవాల పిక్నిక్ మధుబన్ నివాసులే చేస్తారు. అందరికంటే ఎక్కువ మిలనాలను మధుబన్ వాళ్లే చేస్తారు. బాబాను కలిసేది కూడా అందరికంటే ఎక్కువగా నలువైపులా జరిగే సమాచార జ్ఞానులు కూడా మధుబన్ నివాసులే. మధుబన్ నివాసులతో మిలనం చేయటానికి అందరూ రావాల్సి వస్తుంది. కావున ఇంత శ్రేష్ట భాగ్యమును ఎవరు వర్ణన చేస్తారు? తండ్రి పిల్లల భాగ్యాన్ని వర్ణిస్తూ ఉన్నారు. మధుబన్ నివాసులది ఎంత శ్రేష్ట భాగ్యం. ఈ ఒక్క విషయాన్ని సదా గుర్తుంచుకున్న ఎప్పుడు క్రిందికి రారు. బాబా ఎంతగా మధుబన్ నివాసుల అదృష్టాన్ని వర్ణించారో అంత శ్రేష్టాత్మలము అని భావిస్తూ నడుస్తున్నారా? మధుబన్ మహిమను విని విదేశీయులు కూడా ఎంత సంతోషిస్తున్నారో చూడండి. వీరందరి మనస్సులో మేము కూడా మధుబన్ నివాసులుగా అవ్వాలి అని ఉమంగం వస్తూ ఉంది. ఈరోజు విదేశీయులు గ్యాలరీలో కూర్చొని ఉన్నట్లున్నారు. గ్యాలరీలో కూర్చొని చూడడంలో మజా వస్తుంది. ఒకసారి మధుబన్ వాసులు చూస్తే ఇంకొకసారి విదేశీయులు చూస్తారు. అక్కడి నుండి మధుబన్ నివాసులు కేవలం ఒక్క విషయాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థంగా అవ్వాలి. అది ఏది? ఆ ఒక్క మాటలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం ఒక్క చెకింగ్ చేసుకోండి.
నేను చేసే సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కంలోని వ్యవహారాలు ఇవన్నీ తండ్రి సమానంగా ఉన్నాయా? నా సంకల్పం తండ్రి సంకల్పంగా ఉందా? నా మాటలు తండ్రి మాటల వలె ఉన్నాయా? ఎందుకంటే అందరూ తండ్రి నుండి విన్నదే వినిపిస్తాము అని ప్రతిజ్ఞ చేశారు. తండ్రి వినిపించిందే వింటాము. తండ్రి ఏది ఆలోచించమని చెప్తారో అదే ఆలోచిస్తాము. అందరి ప్రతిజ్ఞ ఇదే కదా. ఈ ప్రతిజ్ఞను చేసినట్లయితే కేవలం వీటిని చెక్ చేసుకోండి. ఈ చెకింగ్ చేసుకోవడం కష్టం కాదు కదా. ముందు బాబాతో పోల్చుకోండి. తర్వాత కార్యక్షేత్రంలోకి తీసుకురండి. ప్రతి సంకల్పం తండ్రి సమానంగా ఉందా అని ముందు చెక్ చేసుకోండి. ఇంతకు ముందు కూడా వినిపించాము. ద్వాపర యుగంలోని రాజులు రాజ్య వంశంలో ఉండేవారు. ఏ వస్తువునైనా స్వీకారం చేయాలి అంటే ముందు చెక్కింగ్ జరుగుతుంది. ఆ తర్వాతనే స్వీకరిస్తారు. మరి ద్వాపర యుగంలోని రాజులు మీ ముందు ఎవరు? మీరైతే ఇంకా మంచి రాజులుగానే అయి ఉంటారు కదా. పతనమైన రాజులకి ఇంత గౌరవం ఉంది. మరి మీ అందరి సంకల్పాలే బుద్ధికి భోజనం, మాటలు కూడా నోటికి భోజనమే, కర్మలు చేతులకు కాళ్లకు భోజనం. కావున అన్నీ చెక్ చేయాలి కదా. ముందు చేసి ఆ తర్వాత ఆలోచిస్తే దీనిని ఏమంటారు? డబల్ తెలివివంతులు. కేవలం ఈ ఒక్క విషయాన్ని తమ నిజ సంస్కారంగా తయారు చేసుకోండి. ఎలాగైతే స్థూలంగా కూడా కొంతమంది ఆత్మలకు అలాంటి ఇలాంటి వస్తువులను తినే అలవాటు ఉండదు. ముందు పరిశీలిస్తారు, తర్వాత స్వీకరిస్తారు. మీరందరూ మహోన్నతమైన పవిత్రాత్మలు, సర్వశ్రేష్ఠ ఆత్మలు కనుక అలాంటి ఆత్మలు చెకింగ్ చేయకుండా సంకల్పాలను స్వీకరిస్తే, నోటితో మాట్లాడితే, కర్మలు చేసేస్తే అది మహానతగా అనిపించదు. కావున మధువన్ నివాసులకు కేవలం ఒక మాట ఉంది. చెకింగ్ చేసుకునే యంత్రమైతే ఉంది కదా, అభ్యాసమే పరిశీలించే యంత్రము. మధువన్ వారి గొప్పతనాన్ని కూడా చాలా మహిమ చేస్తారు. అలసిపోరు అనగా సుగంధం చాలా కాలం నుండి వస్తూ ఉంది. అలసిపోరు అనే సుగంధం. అలసిపోరు అనే సుగంధపు సర్టిఫికేట్ అయితే లభించింది. దీనితో పాటు ఇంకా దేనిని జతపరుస్తారు? ఏ విధంగా అలసిపోకుండా ఉన్నారు, అలాగే సదా ఏకరసంగా ఉండాలి. ఒకే విధంగా ఎప్పుడు రిజల్ట్ చూసినా అందరి రిజల్ట్ ఏకర స్థితిలో మొదటి నంబర్లో ఉండాలి. రెండవ మూడవ నంబర్ కూడా ఉండరాదు. ఎందుకనగా మధువనం వారు కదా, వారు అందరికీ లైట్ మైట్ ఇచ్చేవారు. ఒకవేళ లైట్ హౌస్ మైట్ హౌస్ కదులుతూ ఉంటే ఇతరుల పరిస్థితి ఎలా ఉంటుంది? మధువన్ నివాసుల వాయుమండలం చాలా త్వరగా నలువైపులా వ్యాపిస్తుంది. ఇక్కడ చిన్న మాట కూడా బయటికి పెద్ద రూపంలో చేరుతుంది. ఎందుకనగా మీరు పెద్ద వ్యక్తులు కదా. నిరంతరము ఛత్రఛాయలో ఉండేవారు. స్వర్గంలో అయితే ప్రాలబ్ధం లభిస్తుంది, కానీ ఇక్కడ కూడా చాలా ప్రాలబ్ధం ఉంది. మధుబన్ నివాసులకు అన్నీ తయారైనవే లభిస్తాయి. ఒక్క డ్యూటీని నిర్వహించారు అంటే మిగిలిన అన్నీ స్వతహాగా హాజరవుతాయి. ఎక్కడి నుండి వస్తాయి, ఎంత వస్తుంది అనే సంకల్పం అవసరమే లేదు. కేవలం సేవ చేయండి, ప్రాప్తిని పొందండి. 36 రకాల భోజనం కూడా మధుబన్ వారికి పదే పదే లభిస్తుంది. మరి 36 గుణాలను కూడా ధారణ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క మధుబన్ నివాసి పవిత్రత యొక్క ప్రకాశ కిరీటధారిగా అవ్వాల్సిందే. అయితే డబల్ కిరీటధారులుగా అవ్వాలి. ఒకటి గుణాల కిరీటము, రెండవది పవిత్రత కిరీటం. ఆ కిరీటంలో తక్కువలో తక్కువ 36 వజ్రాలు ఉండాలి. ఈరోజు బాప్దాదా ముఖ్యంగా మధుబన్ నివాసులకు మరియు అందరికీ కలిపి మకుట మహోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరిని చూసినా కిరీటధారిగానే చూడాలి. ప్రతి ఒక్క గుణరూపీ రత్నము మెరుస్తూ ఇతరులను కూడా మెరిపింప చేయాలి. అప్పుడు బాప్దాదా డ్రిల్ చేయించారు అని చెప్పారు. అందరూ లవ్లీని స్థితులై ఉన్నారు కదా. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ అనుభూతిలో ఎంత అతీంద్రియ సుఖం ఉంది. సర్వగుణ సంపన్న శ్రేష్ఠ స్థితి బాగుంటుంది కదా. ఈ స్థితిలో రాత్రి పగలు గడిచిపోయినా మళ్ళీ అదే స్థితిలోనే ఉండాలి అనే సంకల్పం ఉంటుంది. సదా ఇదే స్మృతిలో సమర్థాత్మలుగా ఉండండి. బాప్దాదా ఎల్లప్పుడూ మిలనం చేస్తూ ఉంటారు, కలుస్తూనే ఉంటారు.
అనేక మంది పిల్లలు ఉన్న ప్రతి పుత్రునితో తండ్రి కలుస్తూనే ఉంటారు. ఎందుకనగా శారీరక బంధనం నుండి ముక్తి అయిన తండ్రి మరియు దాదా బ్రహ్మ ఇరువురు ఒక్క సెకండ్లోనే అనేక మందికి అనుభూతిని చేయించగలరు. దాదీలతో రాయల్ ఫ్యామిలీ తయారైందా లేక ఇంకా తయారవుతూ ఉందా? రాజ్య వ్యవహారాలను నడిపేవారు వచ్చారా లేక వస్తారా? ఒకరేమో రాజ్య వ్యవహారాలను నడిపేవారు, ఇంకొకరు రాజ్య వ్యవహారాల్లో వచ్చేవారు. సింహాసన అధికారులు అనగా రాజ్యాన్ని నడిపించేవారు. సంబంధంలోకి వచ్చేవారు అనగా రాజ్య వ్యవహారాల్లోకి వచ్చేవారు. ఇప్పుడు రాజ్య వ్యవహారాలను నడిపించే వారు కూడా ఇంకా తయారవుతూ ఉన్నారు కదా. రాజ్య వ్యవహారాలను నడిపించే వారి విశేషత ఏముంటుంది? సింహాసనంపై అయితే అందరూ కూర్చోరు. సింహాసన అధికారుల సంబంధికులుగా అయితే అవుతారు. కానీ సింహాసనంపై కూర్చునేవారు పరిమితం కదా. రాయల్ ఫ్యామిలీలో వచ్చేవారు రాజ్య సింహాసనంపై కూర్చునేవారు అని వారిలో కూడా తేడా ఉంటుంది. నంబర్ 1, 2, 3 విశ్వ మహారాజ్ యొక్క రాయల్ ఫ్యామిలీ అని అనబడతారు. కానీ తేడా ఏముంటుంది? సింహాసన అధికారులుగా ఎవరవుతారు? అందుకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. దీనిపై ఆలోచించండి. సంగమ యుగంలో బాబా అందరినీ సింహాసన అధికారులుగా తయారు చేస్తారు. భవిష్యత్తులో రాజులు మహారాజులుగా ఏమో అవుతారు. కానీ మొదటి నంబర్ సింహాసన అధికారులుగా ఈ లక్ష్మీనారాయణల సింహాసనానికి అధికారులుగా ఎవరు కాగలరు? చిన్న చిన్న సింహాసనాలు మరియు రాజ్య దర్బారేమో కొలువు తీరుతుంది. కానీ విశ్వ మహారాజా సింహాసనానికి విశేష ఆధారం. ప్రతి మాటలో ప్రతి సబ్జెక్ట్లో తండ్రిని పూర్తిగా ఫాలో చేసి తీరాలి. ఒకవేళ ఒక్క సబ్జెక్ట్ అనుసరించడంలో లోపం ఉన్నా మొదటి సింహాసన అధికారిగా కాలేరు. నరుడి నుండి నారాయణుడిగా, నారీ నుండి శ్రీలక్ష్మి పదవిని పొందుకుంటారు. కానీ మొదటి నంబర్ కిరీటం సింహాసనం కొరకు బాప్దాదా ఇరువురిని ప్రతి విషయంలో ఫాలో చేయాల్సి ఉంటుంది. అప్పుడు సింహాసనం కూడా ఫాలో అవుతుంది. ప్రతి మాటలో, ప్రతి సంస్కారంలో, ప్రతి సంకల్పంలోనూ ఫాలో ఫాదర్ చేయాలి. దీని ఆధారంగానే నంబర్ కూడా తయారవుతుంది. అదే సింహాసనం లభిస్తుంది కానీ అందులో కూడా నంబర్ ఉంటుంది. రెండవ లక్ష్మీ నారాయణలకు 8వ లక్ష్మీ నారాయణలకు తేడా అయితే ఉంటుంది కదా. ఇది ఫాలో చేయటంలో గల తేడాయే. ఇక్కడ ఇందులో కూడా గుహ్యమైన రహస్యం ఉంది. బాప్దాదా కూడా రాజధానిని చూస్తూ ఉంటారు. ఎవరెవరు ఏ ఏ రాజ్యానికి అధికారుగా అవుతారు, ఏ రేఖల ఆధారంగా తయారవుతున్నారు అనేది కూడా ఒక రహస్యమే. తండ్రిని ఫాలో చేయటంలో కూడా చాలా గుహ్య గతి ఉంది. జన్మించుటలో ఫాలో ఫాదర్ కావడం, బాల్య జీవితంలో ఫాలో ఫాదర్గా కావటం, యవ్వన జీవితంలో ఫాలో ఫాదర్గా, సేవా జీవితంలో ఫాలో ఫాదర్, అంతిమ జీవితంలో ఫాలో ఫాదర్గా కావటం, స్థాపనా కార్యంతో పాటు సహయోగంలో ఎంత సమయం ఎంత శాతం అనుసరించారు, తమ తమ విఘ్నాలను వినాశనం చేసే కార్యంలో ఎంతవరకు అనుసరించారు. ఈ మార్కులన్నీ కలిపితే మొత్తం అవుతుంది. మొత్తం మార్కులతో ఫైనల్ నంబర్ లభిస్తుంది. మీరందరూ జంప్ చేయగలరా? కోటిలో కొంతమంది ఇలాంటి అద్భుతాన్ని చూపించగలరు. ఇప్పుడు ఆ కోటిలో కొంతమంది ఎవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆలస్యంగా వచ్చాము కనుక జంప్ చేయలేము అని అనుకోకండి. జంప్ చేయగలరు. ఇంత పెద్ద జంప్ చేయాల్సి వస్తుంది. ఎగరండి. బాప్దాదా అదనపు సహాయం కూడా ఇస్తారు. పర్సనల్. ఎలాగైతే తండ్రికి పిల్లల శ్రేష్టత తెలుసు అలా అందరికీ మీ శ్రేష్టత తెలుసా? అంత నశ ఉంటుందా లేక ఒకసారి ఉండి ఇంకొకసారి ఉండడం లేదు అని అనుకుంటూ ఉన్నారా? మాటలను చూస్తారా లేక తండ్రిని చూస్తారా? ఎవరిని చూస్తారు? ఎందుకనగా సంఘటన ఎంత పెద్దదిగా ఉంటుందో మాటలు కూడా అంత ఎక్కువగానే ఉంటాయి. మాటలు రావడం సంఘటనలో జరిగేదే. మాటల సమయంలో తండ్రి స్మృతి ఉందా? మా మాటలు సమాప్తమైతే తండ్రి స్మృతి వస్తుందిలే అని అనుకోకండి. కానీ మాటలను సమాప్తి చేయుట కొరకే తండ్రి స్మృతి అవసరం. మనం ముందుకు నడిచినప్పుడే మాటలు సమాప్తం అవుతాయి. ఈ మాటలు సమాప్తి అవుతే మేము ముందుకు వెళ్తాము ఇలా అనుకోరాదు. మేము ముందుకు వెళ్తే మాటలు వెనుకబడిపోతాయి.
మార్గం ఎప్పుడు ముందుకు కదలదు, దానిపై నడిచేవారు ముందుకు వెళ్తారు. దారి ఎప్పుడైనా ముందుకు కదులుతుందా? మార్గంలో ప్రయాణించే వ్యక్తి మార్గం ముందుకు వెళ్తే నేను ముందుకు వెళ్ళాను అని ఆలోచిస్తాడా? లేదా? మార్గమైతే ఉన్న చోటనే ఉంటుంది, అందులో ప్రయాణించే వ్యక్తి ముందుకు సాగుతాడు. సైడ్ సీన్లు కూడా ముందుకు కదలవు, వాటిని చూసే వ్యక్తి ముందుకు సాగుతాడు. మరి ఇలాంటి శక్తి ఉందా? ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే ఈ పాఠం మనస వాచ కర్మణ నిరంతరము గుర్తు ఉంటుందా? వేరే ఏ వ్యక్తి ఉండకూడదు, ఇది కూడా ఒక సబ్జెక్టే. ఇందులో ఏవైనా వైభవాలు ఉన్నాయా? ఏవైనా విఘ్నాలు ఉన్నాయా? ఏవైనా వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయా? ఒకటి తండ్రి, రెండవది వ్యర్థ సంకల్పాలు ఉన్నాయి అంటే ఇద్దరవుతారు కదా. సంకల్పాలలో కూడా వ్యర్థం ఉండరాదు, మాటలలో కూడా ఇంకేమీ ఉండరాదు. ఆత్మలతో మాట్లాడుతున్న స్మృతిలో మాత్రం బాబాయే ఉండాలి. వ్యక్తి లేక సంస్కారాల విస్తారం ఉండరాదు. అలా ఉందా? ఈరోజు శరీరంపై, రేపు మనస్సుపై, ఆ మరుసటి రోజు వస్తువులపై, ఒకసారి వ్యక్తిపై, ఇలా సమయం వృధా కావడం లేదు కదా. వ్యక్తి దూరం అయితే వైభవాలు, వైభవాలు దూరం అయితే వ్యక్తి, ఇలా వస్తూనే ఉంటాయి. ఇలా వరుసగా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మాయకు బాగా తెలుసు, రావటానికి చిన్న అవకాశం లభించినా అది బహురూపంలో వచ్చేస్తుంది. అనేక ప్రకారాలుగా ఒకే రూపంలో రాదు. ఇక్కడి నుండి, అక్కడి నుండి, మూలల నుండి, పై నుండి బహురూపంలో అనేక వైపుల నుండి వచ్చేస్తుంది. కానీ అంటే రకరకాల పరీక్షల రూపంలో, రకరకాల విషయాల రూపంలో వస్తూ ఉంటుంది. కానీ పరిశీలించే వ్యక్తి ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ లేరు అనే పాఠం ఆధారంతో మాయతో దూరం నుండి నమస్కారం చేయిస్తాడు. నమస్కారం చెయ్యడు, చేయిస్తాడు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అన్న వాతావరణం నలువైపులా ఉండాలి. ఎందుకంటే మొత్తం జ్ఞానం అంతా లభించింది. ఎన్ని పాయింట్లు ఉన్నాయి, పాయింట్లలో ఉంటూ పాయింట్ రూపంలో ఉండాలి. ఇది ఎవరో క్రిందికి లాగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో చూపాల్సిన అద్భుతం. ఒక్కోసారి మాటలు క్రిందికి లాగుతాయి, ఒకసారి ఎవరో ఒక వ్యక్తి, ఇంకోసారి వాతావరణం, మరోసారి ఏదైనా వస్తువు ఇలా క్రిందికి లాగుతూ ఉంటాయి. మీకు ఆకర్షణ కలుగజేస్తూ ఉంటే క్రిందికి లాగుతూ ఉన్నట్టు. ఇలా జరగకుండా ఉండనే ఉండదు. కానీ మీరు ఇందులో ఏకరసంగా ఉండండి. దీని కొరకు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించండి, క్రొత్త ఆవిష్కరణను కనుక్కోండి. అందరూ వాహ్ వాహ్ అనే విధంగా ఏదైనా క్రొత్త విధానాన్ని కనుక్కోండి. అది విని అందరూ మంచి యుక్తిని వినిపించారు అని మెచ్చుకోవాలి. ఓం శాంతి.